హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి పిఎం అంటే పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నారు, కాదు, ప్రైమ్ మినిస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రజెంట్ ఉన్న బీజేపీ గవర్నమెంట్లో మోదీ గారు ఏ విధంగా రూలింగ్ చేస్తున్నారో మన ఇండియా మొత్తం అన్ని విషయాలు కూడా, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది, అన్ని విషయాలు మొత్తం 360 డిగ్రీస్ కూడా కవర్ చేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు, ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, పిఎంకి శాలరీస్ కానీ, బెనిఫిట్స్ కానీ, రెసిడెన్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, ప్రొటెక్షన్ కానీ ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాలో ఎంతమంది పిఎంస్ ఉన్నారు అంటే దీనికి సంబంధించిన ఒక లిస్ట్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూద్దరు కానీ. సో అన్ని విషయాలు కూడా మొత్తం ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద వ్యక్తి అనమాట. ఈయన దేశం మొత్తం కూడా చూసుకోవాల్సిన పని ఉంటుంది. దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ చూసుకోవాలి, స్టేట్స్ని చూసుకోవాలి, ఎకనామిక్, డిఫెన్స్, టెక్నాలజీ, స్పేస్, వెల్ఫేర్, పాపులేషన్ ఎక్సెట్రా అన్నీ కూడా చూసుకోవాల్సిన అయితే అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బేసికల్గా ఇండియా కానీ ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక దేశంకి హెడ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్గా ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసుకుంటారు. అదేవిధంగా పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ డెఫినెట్గా 2 హౌసెస్లో, లోక్సభ హౌస్లో కానీ మెజారిటీ ఓట్స్ని, సీట్స్ని మెయింటైన్ చేయగలిగితే, లేకపోతే గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకు మ్యాక్సిమం ప్రైమ్ మినిస్టర్గా, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్గా, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్గా ఉండాలి అనుకుంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ హౌస్లో మెయిన్గా ఓట్స్ అనేవి, సీట్స్ అనేవి, మెజారిటీ అనేది రూలింగ్ పార్టీలోనే ఉండాలి. సో పవర్ పార్టీలోనే ఉండాలి. సో దట్ అప్పుడే ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఫర్ లాంగ్ అయితే ఉంటారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని ఎవరు నియమిస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, లోక్సభ లేదా రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండాలి. ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 6 months మెంబర్ అయ్యి డెఫినెట్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందులో నో డౌట్ అట్ ఆల్. పిఎం అవ్వాలంటే ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 25 years పాటు ఉండాలి. ఏజ్ లోక్సభకి మాత్రమే పరిమితం అయితే ఉంటుంది. అదేవిధంగా రాజ్యసభకు వచ్చేసరికి 30 years పాటు ఏజ్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మీరు గవర్నమెంట్ అథారిటీ అయ్యి ఉండకూడదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ ఉండకూడదు. మీకు కామన్ పర్సన్గా ఉండాలి. మీరు ఒకసారి పిఎం అయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ పొజిషన్ వర్క్స్ని వదిలేసి రావాల్సిన అవసరం అయితే ఉంది. మీకు పర్సనల్గా ఏమైనా ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ ఏదైనా పొజిషన్స్ ఉంటే కనుక డెఫినెట్గా వదిలేసి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని అయితే స్వీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ వచ్చేసరికి 5 years పాటు ఉంటుంది. బట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తారు రిజైన్ చేయమని. సో దట్ అప్పుడు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవ్రీథింగ్ బాగుంది అంటే ప్రెసిడెంట్ కానీ, లోక్సభ సీట్స్ కానీ, అదేవిధంగా ఓట్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటే కనుక వీళ్ళందరూ కూడా రివ్యూ చేసి ప్రైమ్ మినిస్టర్గా కరెక్ట్గా బాగుంటారు ప్రైమ్ మినిస్టర్గా అని అంటే డెఫినెట్గా ఉండొచ్చు. అందులో నో డౌట్ అట్ ఆల్. సో వీళ్ళే ఎక్కువగా ఓట్స్ వేసి కానీ, సపోర్ట్ చేసి కానీ, నామినేట్ చేసి కానీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసి కూర్చోబెడతా ఉంటారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్కి ఉన్న పవర్స్ కానీ, డ్యూటీస్ కానీ ఇప్పుడైతే చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ కింద ఉండే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ కింద 3 ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్, క్యాబినెట్ సెక్రటరియట్, ఈ 3 అయితే ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీలో 2 divisions అయితే ఉంటాయి. అవి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇవైతే ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో 2 sub-divisions అయితే ఉంటాయి. అవి వచ్చేసరికి ఇస్రో, యాంట్రిక్స్, ఈ 2 కూడా ఉంటాయి అన్నమాట. ఇక మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్లో 3 divisions అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, రెండోది వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్, మూడోది వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. అదేవిధంగా చివరిది వచ్చేసరికి క్యాబినెట్ సెక్రటరియట్. ఈ క్యాబినెట్ సెక్రటరియట్లో 4 divisions అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీ, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ జేఐసి, 4వది వచ్చేసరికి నేషనల్ అథారిటీ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. ఈ 4 కూడా ఉంటాయి అన్నమాట. క్యాబినెట్ సెక్రటరియట్ కింద డివిజన్స్గా ఇవి ఉంటాయి. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కిందకే వస్తూ ఉంటారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరినీ ఫంక్షన్ చేస్తూ ఉంటారు, లీడ్ చేస్తూ ఉంటారు.
ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ కూడా ఎయిడ్ చేసినా అడ్వైజ్ చేసినా ప్రెసిడెంట్తో కలిసి వర్క్ అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూషన్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని బిల్డ్ చేయడానికి, అదేవిధంగా ఈ ఎఫెక్ట్ అనేది ఓవరాల్గా మన దేశం అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అయితే ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇద్దరు కూడా సరిసమానంగా దేశ అభివృద్ధి కోసం పాల్పడుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి రిప్రజెంట్ అయ్యేలా హై లెవెల్ మీటింగ్స్ చేస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు, డెలిగేషన్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాటించాలి. సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్రిక్స్ కానీ G20 కానీ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెలిగేషన్స్ ఆర్ గెస్ట్ని ఇన్వైట్ చేయాలి. అదేవిధంగా ప్రాపర్ సర్వీస్ని కూడా మనమైతే అందించాల్సిన అవసరం అయితే ఉంది. బాగా చూసుకోవాలన్నమాట. నేషనల్ ఇష్యూ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ ఇష్యూస్ మీద హై లెవెల్ మీటింగ్స్ కానీ అడ్రస్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అపాయింట్మెంట్ పవర్స్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్కి కొంతమందిని అపాయింట్ చేసే పవర్స్ అయితే ఉంటాయి. లైక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కానీ అదేవిధంగా ప్రియం అండ్ టాప్ సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా కలిసి కొన్ని బ్లాక్స్ని అయితే క్రియేట్ చేసి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన CEC చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, CNAG కాంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC, CIC చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, FC ఫైనాన్స్ కమిషన్, AG అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, SG సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ని ఇంటూ నెక్స్ట్ లెవెల్కి పంపించేలాగా ప్రాపర్ గైడెన్స్తో, రూట్ మ్యాప్తో, అదేవిధంగా సెక్యూర్ గవర్నెన్స్తో ముందుకైతే తీసుకువెళ్ళడానికి పవర్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. బట్ PMకి జడ్జెస్ని మార్చే అవకాశం అయితే ఉండదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, జూనియర్ ఆర్ సీనియర్ జడ్జెస్ అయినా రీప్లేస్ చేయలేరు, సెలెక్ట్ కూడా చేయలేరు అనమాట. ప్రైమ్ మినిస్టర్గా రైట్స్ అయితే లేవు. ప్రైమ్ మినిస్టర్కి లోక్సభలో, రాజ్యసభలో మంచి డిస్కషన్స్, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మంచి ఇంటెలిజెన్స్తో 2 హౌసెస్ని ఎక్స్ట్రాఆర్డినరీ సెషన్స్తో ముందుకైతే తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో 13 ఇండియన్ లాంగ్వేజెస్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ, ట్రాన్స్లేటర్స్ కానీ, డీకోడర్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. ప్రైమ్ మినిస్టర్ బెనిఫిట్స్ కానీ, శాలరీస్ కానీ, రెసిడెన్స్ కానీ, ట్రావెల్ కానీ, ప్రొటెక్షన్ కానీ ఏమున్నాయో ఇప్పుడైతే చూద్దాం. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆర్టికల్ 75 ప్రకారం ప్రైమ్ మినిస్టర్కి రెమ్యూనరేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలి, క్యాబినెట్ మినిస్టర్స్కి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది అనుకోండి, అది ఇప్పటివరకు ఆచారం అనేది వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అయితే ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చే శాలరీ వచ్చేసరికి ₹1,00,000 అయితే ఉంటుంది. 1,00,000 నుంచి 1,60,000 వరకు ఇస్తూ ఉంటారు. ఇంకా రెసిడెన్స్ వచ్చేసరికి బేసికల్గా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్కి ఏమీ డోకా అయితే ఉండదు. బట్ అది వాళ్ళ ప్రైవేట్కి సంబంధించింది కాబట్టి, ప్రైవసీకి సంబంధించింది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడుకోవటం అనవసరం. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళ హౌస్ అనుకోండి, ఇంకంతే. ఇంకా ట్రావెలింగ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే, మన స్టేట్స్లోకి వచ్చినా కానీ, యూనియన్ టెరిటరీస్లోకి వెళ్ళినా కానీ, అదర్వైజ్ వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్కి వెళ్ళినా కానీ డెఫినెట్గా బై రోడ్ అయితే హై మోడిఫైడ్ ఆర్మ్డ్ వెర్షన్ రేంజ్ రోవర్ కార్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ కార్కి 3 ఆర్మ్డ్ BMW 7 సిరీస్ సెడన్స్, అదేవిధంగా 2 ఆర్మ్డ్ రేంజ్ రోవర్స్ మోటార్కేడ్గా ఉంటాయి. నథింగ్ బట్ కాన్వే అనమాట ఇవన్నీ కూడా. అండ్ అట్లీస్ట్ 8 to 10 BMWs X5s అయితే ఉంటాయి. 6 టొయోటా ఫార్చునర్స్ ఉంటాయి, ల్యాండ్ క్రూజర్స్కి ఉంటాయి. అండ్ 2 మెర్సిడీస్ బెంజ్ స్ప్రింటర్స్ అంబులెన్సెస్ కూడా. ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఫుల్ సెక్యూరిటీని అయితే ప్రైమ్ మినిస్టర్కి ఇస్తూ ఉంటారు. ఆన్ ఎయిర్ ట్రావెల్ అయితే బోయింగ్ 777-300 ERS ఈ ఎయిర్ప్లేన్ ఓన్లీ ఫర్ PM అనమాట. అండ్ దీన్ని ఓన్లీ ఎయిర్ ఇండియా 1గా ఎయిర్ప్లేన్ నేమ్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఇండియా సంబంధించిందని తెలుస్తుంది. అదేవిధంగా ఇండియా ఫ్లైట్ అని తెలుస్తుంది. అది సిగ్నిఫికెన్స్ అనేది మరి ముఖ్యంగా మనం అందించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీ జరగడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ప్రతి ఆస్పెక్ట్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు ఎయిర్ ఇండియాని.
కొన్ని సెవరల్ హెలికాప్టర్స్ కూడా MI-8 యూజ్ చేస్తూ ఉంటారు షార్ట్ డిస్టెన్సెస్ జర్నీ కోసం. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ఈవెంట్స్కైనా ఫంక్షన్స్కైనా ఇన్స్టెంట్ ట్రావెల్ కోసం సెపరేట్గా హెలికాప్టర్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ హెలికాప్టర్ అయినా ఎయిర్ప్లేన్ అయినా అన్నీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండర్లోనే ఉంటాయి అన్నమాట. సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళే మొత్తం A to Z చెకింగ్ అది కూడా చేసి ప్రైమ్ మినిస్టర్ని అయితే బాగా చూసుకొని అన్ని విధాలుగా కూడా హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రావెలింగ్ అయితే అందిస్తూ ఉంటారు. ఇంకా ప్రొటెక్షన్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రొటెక్షన్ విషయంలో సెక్యూరిటీ విషయంలో ఎటువంటి డోకా అయితే లేదు, ఉండదు కూడా. ప్రైమ్ మినిస్టర్కి 3 లెవెల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ SPG ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా అందిస్తూ ఉంటారు ఈ SPG. సెకండ్ వచ్చేసరికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF ప్రైమ్ మినిస్టర్ని ఎయిడ్ చేస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసరికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అండ్ ఢిల్లీ పోలీస్ వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఎస్టేట్ మొత్తం ఫుల్ సెక్యూరిటీతో ఉంచుతారు. మంచి బందోబస్తుగా సైన్యంతో చుట్టుముట్టేస్తారనమాట మొత్తం కంప్లీట్గా. సో మొత్తం విన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే డెఫినెట్గా ఒక స్టేట్కి హెడ్ కాదు, ఒక కంట్రీకి హెడ్ అనమాట. సో డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఆయన డ్యూటీస్ వచ్చేసరికి A to Z ఎవ్రీథింగ్ ఆయన అయితే రూలింగ్ చేస్తూ ఉంటారు. ఆయన ప్రతిదీ ఫంక్షనింగ్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఏది వచ్చినా సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయినా, ఇండియన్ మిలిటరీ అయినా, ఇండియన్ నేవీ అయినా ఈ 3 భాగాలు కూడా ఆయన కంప్లీట్గా ఆయన చూసుకుంటూ ఆయన బాధ్యత. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి A to Z అన్నీ కూడా చూసుకునే హక్కు అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా ఆయన చేతిలోనే ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ చేయలేని పనులు కూడా నేను చెప్పాను, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలరు. సో వీళ్ళిద్దరూ కూడా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ గురించి, అదేవిధంగా ఆయన కింద వచ్చే డిపార్ట్మెంట్స్ గురించి, అదేవిధంగా ఆయన డ్యూటీస్ ఏంటి, ఆయన పవర్స్ ఏంటి, ఆయన అసలు ఏం చేస్తూ ఉంటారు, ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఆయనకి సంబంధించిన ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్కి అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే మీ దగ్గర ఉండాలంటే చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవర్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్, బై బై.